సో గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ కొన్ని, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఏది తీసుకుంటే బెటర్ అంటారు? జనరల్గా ఏంటంటే ఇది చాలా వరకు సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకా ఎటువంటి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అవి తీసుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు టోటల్గా ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే సో యూజువల్గా కొన్ని ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు, ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు. డ్యూ టు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ అలా ప్రీమియం ఒకసారి కట్టకుండా ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ కట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కరోనాలో ఒక పేషెంట్ అయ్యాడు. మనకి 18,000 మేము ఫోర్స్ చేయటము 18,000 కట్టుకొని 16 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నాం. యూజువల్గా 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? తీసుకునే అవకాశాలు ఉన్నాయా? యూజువల్గా అంటే జనరల్గా ఇన్సూరెన్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ అన్నా తీసుకోవచ్చు. కొన్ని కండిషన్స్ ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే ఉన్నాడు, మా ఫాదర్ ఏజ్ అబౌవ్ 65-70 ఉన్నది అనుకోండి. ఆయనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ కొన్ని కంపెనీస్ ఇస్తాయి, కొన్ని పాలసీలు ఉంటాయి. కొన్ని పాలసీలు ఎట్లుంటాయంటే బిలో 55 వరకు, బిలో 50 వరకు ఉంటాయి. అవి సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. అబౌవ్ 60 కూడా పాలసీ తీసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. కానీ వాళ్ళకి ఎటువంటి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ముందే ఇన్ఫామ్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం ప్రీమియం ఎక్కువ ఛార్జ్ చేసేసి, అంటే కౌంటర్ ఆఫర్ అంటారు దాన్ని, ఆ కౌంటర్ ఆఫర్ని ఛార్జ్ చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్, కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ని కొన్ని కంపెనీలు ఇవ్వవు. కానీ ఒకవేళ ఆయన ప్రపోజర్గా ఉండి వాళ్ళ పిల్లల పేరు మీద ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఆయనకి ఇన్సూరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 65%, మా ఫాదరే ఉన్నారు, 65-70% ఉన్నాడు. ఆయన ఇన్సూరెన్స్ కవరేజ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం తీసుకోవచ్చు. ప్రపోజర్ కేసులో ఇన్సూరెన్స్ బెనిఫిట్ వాళ్ళ సన్కి చేయొచ్చు అన్నమాట. కానీ సన్ కెనాట్ టేక్ ఫాదర్. మోరల్ హజార్డ్ అనేది ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఒక లా ఏం చెప్తుందని అంటే, తండ్రి కొడుకుని చంపడు కానీ డబ్బు కోసం కొడుకు తండ్రిని చంపే సిచ్యువేషన్స్ కొన్ని అయినాయి, కొన్ని కేసులు కూడా ఫైల్ అయినాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తండ్రి అబౌవ్ 65 వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్ కుదరవు. అవి ఏంటంటే మనం తీసుకునే పాలసీని బట్టి ఉంటాయి, దీనికోసము వేరే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా, ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా పాలసీ ఇవ్వటం జరుగుతున్నది. అటువంటి సిచ్యువేషన్లో అబౌవ్ 60 వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అంటే కొన్ని వర్క్ చేసే కంపెనీస్లో ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎటువంటి ఇన్సూరెన్స్ ఇస్తుంటారు? అవి మంచిదేనా, లేకపోతే మనం సపరేట్గా వేరే ఇన్సూరెన్సెస్ కూడా ప్లాన్ చేసుకోవాలి? యాక్చువల్గా ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కొన్ని కంపెనీ, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు కూడా ఏం చేసింటారంటే అబౌవ్ బిలో 15,000 ఆర్ 12,000 బిలో ఉంటేందంటే అది మనకి ఈఎస్ఐ కార్డు ఇస్తారు. అబౌవ్ 15,000, కొన్నిసార్లు $10,000 కూడా కంపెనీ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని ఉంటుంది, హెల్త్ పాలసీ ఇస్తారు. ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకనంటే రీజన్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఎందుకు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే, నేను ఈరోజు ఒక ఎక్స్ కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీలో, ఒక ఐసిఐసిఐ బ్యాంకులను, ఇంకో బ్యాంకులను, లేదంటే ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ అయినాను, లేదా మీ స్టూడియోలో జాయిన్ అయినప్పుడు మన ఎండి గారు ఏం చేసింటారంటే, ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు అందరికీ ఇట్లా ఫ్రీగా ఇస్తున్నాం కంపెనీ తరఫు నుంచి, మీరు మీ శ్రేయస్సు కొరకు అని మన ఎండి గారు మంచిగా ఇచ్చినారు, బాగుంది. కానీ మనం ఎన్ని రోజులు ఈ కంపెనీతో ట్రావెల్ అవుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని రోజులు ఈ కంపెనీతో ట్రావెల్ అవుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 years, 5 years, 10 years ట్రావెల్ అయినా, మంచి లైఫ్ లీడ్ చేసి 20 years అయినా, ఈ కంపెనీలు ఉన్నన్ని రోజులు కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇస్తాయి, చాలా బాగుంది, బెనిఫిట్స్ అన్నీ అవైల్ చేసుకున్నాం, ఎక్స్ట్రాడినరీ. నేను పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ టుడే నా ఏజ్ ఒక 30 ఉన్నది, ఇంకో 30 సంవత్సరాలు దీంట్లో ట్రావెల్ చేసిన 60 years అయిపోయింది అనుకోండి. 60 years తర్వాత అప్పుడు ఏదైనా కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. అప్పటికి నాకు 60 ఏజ్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ వచ్చినాయి అనుకోండి, కొన్ని పాలసీలు నేను తీసుకోగలను, కొన్ని పాలసీలు తీసుకోలేను. మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కానీ
పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ క్రిటికల్ ఇల్నెస్, క్యాన్సర్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 99% ఇన్సూరెన్స్ పాలసీస్ వర్తించవు. అప్పుడు ఫ్రెష్ పాలసీ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా మనం హెల్తీగా ఉన్నప్పుడు బై డిఫాల్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సింది. సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకా ఎటువంటి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అవి తీసుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు టోటల్గా ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ నాట్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాకుండా ఈ రోజుల్లో కంటికి కనిపించే ప్రతి ప్రోడక్ట్ కూడా మనం ఇన్సూరెన్స్ కవరేజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫోన్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, మనం ఆడే కెమెరాకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, వెహికల్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ అంటే ఏదైతే వాల్యూ చేస్తున్నదో దానికి ప్రతిదానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ రోజుల్లో కంపల్సరీ అండ్ మ్యాండేటరీ అనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ ఏంటంటే మనకు వచ్చే ఫ్యూచర్ ఫైనాన్షియల్ లాస్ని చేంజ్ చేసుకోవడానికి. అయితే ఇన్సూరెన్స్ టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనిషి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ పీపుల్స్కి ప్లస్ ఎవరైతే బర్త్ అంటే మనిషి రూపంలో ఉన్నారో వాళ్ళందరికీ వర్తించేది లైఫ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఏదైనా ఫారిన్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇవి కాకుండా మిగతా అంటే కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎస్ఎంఈ కన్స్ట్రక్షన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్లస్ కొన్నిసార్లు ప్రోడక్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, కొన్నిసార్లు వాల్యుబుల్ ఐటమ్ ఏదైనా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న జ్యువెలరీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోవచ్చు. మన షాప్స్ కూడా ఇన్సూరెన్స్, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉన్నది, ఈ స్టూడియోలో ఏంటంటే అవన్నీ వర్క్తో కూడుకున్న ఐటమ్స్ ఉన్నాయి, లైటింగ్ కానీ, కెమెరా కానీ, సిస్టమ్స్ కానీ, ఎడిటింగ్ టీమ్స్ కానీ, ఇవన్నీ వర్క్తో ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏంటంటే సమ్ వాల్యూ ఉంటుంది. ఇన్ కేస్ మనంతా మంచిగానే ఉన్నాం, అనుకోకుండా ఏదైనా జరిగి అన్సర్టనిటీ జరిగింది, నైట్ షార్ట్ సర్క్యూట్ అయింది, మొత్తం స్మాష్ అయిపోయింది. వీటన్నిటిని ఫైనాన్షియల్ లాస్ని ఎవరు బేర్ చేస్తారు? మన ఎండి గారికి ఇలాగంటే కొంచెం కష్టం అవుతుంది కదా. అట్లాంటప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీనికి జరిగే ఫైనాన్షియల్ లాస్ ఏదైతున్నదో అది ఇన్సూరెన్స్ ద్వారా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనకు లైఫ్కు కాకుండా ఒక మనిషికి కాకుండా మిగతా అంటే దీంట్లో ఎగ్జంప్షన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవి కాకుండా మిగతా ఏ ఇన్సూరెన్స్ అయినా కానీ జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా ఇన్సూరెన్సెస్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఒక కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత 60 years లేకపోతే 50 years దాటిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు, అలాంటిది ఏమైనా ఇన్సూరెన్సెస్ ఉన్నాయా? అవునండి. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతా ఏ ఇన్సూరెన్స్ చేసినా అది ఇన్వెస్ట్మెంట్ కిందకే అవుతున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా? హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండెమ్నిటీ ప్రోడక్ట్. అది దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే నా భాషలో చెప్పేది ఏంటంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఒక కరోనాలో ఒక పేషెంట్ అయ్యిండు. ఆయన ఏం చేసిండనంటే మనకి 18,000 మేము ఫోర్స్ చేయటము లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేవర్ చేయడంలో ఒక 18,000 కట్టుకొని 16 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్నప్పుడు ఫస్ట్ 2 years 3 years ఏమైందనంటే బలవంతంగానే కట్టిండు. అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీలో అన్సర్టనిటీ జరిగి కరోనా ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత అతను ఒక ఎక్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. 14 లక్షల రూపాయలు క్లెయిమ్ తీసుకున్నాడు. టోటల్ ఆయన కట్టిన అమౌంట్ 18,000 19,700 సంథింగ్ చేంజ్ కట్టిండు 3 సంవత్సరాలది. ఇన్ కేస్ ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోకుంటే ఆయన 14 లక్షల రూపాయల చేంజ్ ఏదైతే అమౌంట్ ఉన్నదో కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులమ్ము లేకుంటే సేవింగ్స్ చేసుకున్నాయో లేకుంటే జ్యువెలరీ తాకట్టు పెట్టో కంపల్సరీ ఇది క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే లైఫ్ కంటే ఎక్కువ అయితే కాదు కదా అవన్నీ ఐటమ్స్. కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ లాస్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. కానీ దీని ఇన్వెస్ట్మెంట్ మన ఇన్సూరెన్స్ భాషలో చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను పర్సనల్గా అట్లా సేవింగ్స్ అని చెప్తున్నాను. కాబట్టి ఇన్సూరెన్స్ మీరు అడిగిన ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటివి ఉన్నాయంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇన్సూరెన్స్ కవరేజెస్ ఉన్నాయి, సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నేను ఒక సర్టన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 1,00,000 ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ చేస్తా. 10 years తర్వాత ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో 2 రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఒకటేమో పూర్తిగా ఎండోర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఎండోర్మెంట్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. కొన్నేమో మార్కెట్ రిలేటెడ్ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. 5 years మినిమం లాకింగ్ పీరియడ్తో పాలసీ స్టార్ట్ ఉన్నాయి.
దాని తర్వాత మనం ఎంత టైం అని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 10 years, 15 years, 20 years, 30 years అట్లా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది సేవింగ్ స్కీమ్. ఇలా కాకుండా పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం మటుకు ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలసీ మా పాప పేరు మీద తీసుకున్నా లేదా మా బాబు పేరు మీద తీసుకున్నా. ఈరోజు పాలసీ 10 years కడదామని నేను డిసైడ్ అయినా. మా పాప ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 years, 3 years ఉందనుకోండి. నేను మా పాప హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చే టైంకి కొంచెం స్కాలర్షిప్ లాగా వచ్చి ఆఫ్టర్ 20 years తర్వాత సర్ప్లస్ అమౌంట్ రావడానికి ఒక డెస్టినేషన్, అంటే మా హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకుంటే ఏదైనా అబ్రాడ్ వెళ్తా లేదా ఏ బిజినెస్ పెట్టుకుంటానికి సేవింగ్ కోసం పెట్టుకున్నాం. చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే చాలా ఎమోషన్తో కూడుకున్నది. దీంట్లో బెనిఫిట్ ఎట్లుంటుందో ఒక చిన్న ఐడియా చెప్తా చూడండి మీకు. నేను ఈ రోజు నుంచి 20 years మా పాప ఏజ్ హయ్యర్ ఏజ్ వచ్చే వరకు కడదామని డిసైడ్ అయినా. ఈరోజు 1 lakh కట్టినా, టుమారో సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ నో మోర్, ఇమ్మీడియట్గా మా 1 lakh ఇన్సూరెన్స్ 1 lakh కట్టినందుకు నాకు 10 lakhs మినిమం ఇన్సూరెన్స్ కవరేజ్ కంపెనీస్ మినిమం 10 times ఇస్తాయి. అంటే 10 lakhs నేను చనిపోయిన అమ్మటే ఇమ్మీడియట్గా మా నామినీ ఎవరైతే, పాప మైనర్ కాబట్టి మా వైఫ్కి ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్స్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 19 years, 10 years, 20 years నేను ఏదైతే టర్మ్ పెట్టుకున్నానో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ కంపెనీ పేమెంట్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా ప్లేస్లో కంపెనీ నెక్స్ట్ ఇయర్ పేమెంట్ చేసేసి నేను ఏదైతే మైల్ స్టోన్స్ మా పాప హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం పెట్టుకున్నానో, 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ స్కాలర్షిప్ బెనిఫిట్, ఆ బెనిఫిట్ నేను ఉన్న కంపెనీ ఇస్తుంది. నేను ఉంటేనే రెగ్యులర్ కట్టాలి, నేను లేకుంటే మటుకు కంపెనీ కంపల్సరీ కంపెనీ పేమెంట్ చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ ఎక్స్ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వితౌట్ ఎనీ కట్టింగ్ కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ తోటి ఫ్యామిలీకి ఇచ్చేస్తారనమాట. అంటే ఇది ఒక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ఈ బెనిఫిట్ ఉన్నది. మిగతా ఏ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అయినా కానీ ఎట్లుంటుందంటే, ఈరోజు నేను ఇన్సూరెన్స్ కవరేజ్ 1 lakh రూపాయలు కట్టినా, రేపు ఏదైనా జరిగినా చనిపోయాను అనుకోండి, నా బెనిఫిట్ ఏదైతే రావాలో ఆ బెనిఫిట్ మొత్తం కంపెనీ ఇచ్చేస్తుంది. ఇచ్చేసి అక్కడితో పాలసీ క్లోజ్. పెన్షన్ స్కీమ్స్ కానీ ఇంకొక స్కీమ్స్ కానీ ఏదైతే ఉన్నాయో, కానీ పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఏదైతే ఉన్నదో, ఆ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఏదైతే తీసుకున్నారో పర్సన్ చనిపోయినప్పటికి కూడా ఇమ్మీడియట్ బెనిఫిట్ ఇచ్చేసి ఫర్దర్ ప్రీమియమ్స్ అన్ని కంపెనీ పేమెంట్ చేసి, మా పాప నేను బ్రతికుండగా ఏదైతే మైల్ స్టోన్స్ కోసం క్రియేట్ చేసుకున్న ఫండ్ అనుకున్నానో సేమ్ ఫండ్ అమౌంట్ కంపెనీ విల్ గివ్. ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో ఆ అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ ఇస్తుంది. సో యూజువల్గా కొన్ని ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు, ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు. డ్యూ టు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక 1 year అలా ప్రీమియం ఒకసారి కట్టకుండా ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ కట్టి మనం ఏదైతే రిటర్న్ తీసుకుంటామో, ఫస్ట్ ఇయర్ కట్టి డిస్కంటిన్యూ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ రాకపోవచ్చు. అది పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో 10 to 20% అమౌంట్ వస్తుంది. 3 to 5 years కట్టితే మటుకు మినిమం 60% అమౌంట్ మనది వస్తుంది. అబౌవ్ 5 years, 10 years అది కడితే మటుకు కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో 80% వరకు వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అనుకోని సిచ్యువేషన్లో క్రైసిస్ వస్తే మనం ఏం చేయలేం, కానీ మీకు ఎవిల్ ఉండి కట్టుకుంటే మటుకు చాలా మంచిదండి. కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, మన బడ్జెట్ ఎంతవరకు మనకు ఫీజిబిలిటీ ఉందో అంతవరకు తీసుకుంటే బాగుంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఎంతన్నా సంపాదించండి, దాంట్లో ఒక 20% హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లేదా పెన్షన్ స్కీమ్ లేదా సేవింగ్ స్కీమ్లో ఒక 20% అమౌంట్ ఈ మూడింటికి కలిపి ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవడం చాలా మంచి, చాలా బెస్ట్. ఎందుకనంటే ఫ్యూచర్ చిన్న సేవింగ్సే మనకి ఏమవుతుందంటే చాలా పెద్ద అమౌంట్స్ రూపంలో ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్.